ద్వాపర యుగంలో నారదుడు ద్వారకలో శ్రీకృష్ణుడిని కలిసి, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతి శాపం కారణంగా చంద్రుని వైపు చూడకూడదు అని నారదుడు చెప్పి వెళ్లిపోయాడు. ఆ రాత్రి శ్రీకృష్ణుడు చంద్రుడిని ఎవరూ చూడకూడదని నగరంలో ప్రకటించాడు. శ్రీకృష్ణుడికి పాలు అంటే చాలా ఇష్టం. ఆ రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలు తాగుతుండగా పాత్రలోని పాలలో చంద్రుని ప్రతిబింబం కనిపించింది. తనకు ఎలాంటి నిందలు పడతాయోనని ఆందోళన చెందాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని పొందాడు. రోజూ 10 తులాల బంగారాన్ని ఇచ్చే ఆ రత్నాన్ని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని అతిథిగా స్వీకరించి ఆ మణి ఇవ్వమని కోరాడు. దీనికి సత్రాజిత్తు అంగీకరించలేదు. ఆ తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి దానిని మాంసం ముక్కగా భావించి ప్రసేనుడిని చంపింది. మణిని కొరికి పారిపోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపి, గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి సమంతకమణిని బొమ్మగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్కి తన సోదరుడి మరణ వార్త విని, శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి సమంతకమణిని ఎత్తుకెళ్లాడని ఆరోపించారు. శ్రీకృష్ణుడు అది విని భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని దర్శనం చేసిన దోషం తనపై పడిందని భావించాడు. సమంతకమణిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లాడు. ఓ చోట ప్రసేనుడి మృతదేహం కనిపించింది. అక్కడ నుంచి వెతుకుతూ ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న సమంతకమణిని చూసి దాన్ని ఎత్తుకుని బయటకు వచ్చాడు. జాంబవతి వెంటనే గట్టిగా అరిచింది. కూతురి పిలుపు విన్నా జాంబవతుడు కోపంతో శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు. 28 రోజుల పాటు వారి మధ్య యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి బలహీనపడింది. తనతో పోరాడుతున్నది శ్రీరామచంద్రుడని గ్రహించాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలనుకున్నాడు. ఇప్పుడు తన కోరికను శ్రీకృష్ణుని రూపంలో తీర్చుకున్నానని గ్రహించాడు. శ్రీకృష్ణునికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు. తన కుమార్తె సత్యభామను కృష్ణునికి ఇచ్చి వివాహం జరిపించి సమంతకమణిని కూడా ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పెద్దలు శ్రీకృష్ణునితో, కృష్ణ, నీవు సమర్థుడివి కాబట్టి నీపై మోపబడిన నిందల నుండి విముక్తి పొందావు. మాలాంటి వాళ్ల గతి ఏమిటి? అప్పుడు కృష్ణుడు భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి, వినాయక కథ విని అక్షింతలు శిరస్సున ధరించేవారికి ఆ రోజు చంద్రుడిని చూసినా దోషం ఉండదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, ఋషులు, ప్రజలు తమ శక్తి మేరకు గణపతిని పూజిస్తూ తమ కోర్కెలు తీర్చుకుంటున్నారు.